విశ్వంలో వింత రహస్యాలు అంతు చిక్కని మిస్టరీలు ఎన్నో ఉంటాయి. వీటిని ఛేదించడానికి సైంటిస్టులు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ఇలాంటి విషయాలను తెలుసుకోవడానికి ప్రజలు కూడా ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. ఆకాశంలో కనువిందు చేసే ఇంద్రధనస్సు నుంచి సూర్య చంద్ర గ్రహణాల వరకు ప్రజలను ఆలోచింపజేస్తుంటాయి. వీటి ప్రభావాలు మానవాళి మనుగడపై పడుతూనే ఉంటాయి. ఇక ఇప్పుడు ప్రపంచమంతా ఓ రోజు గురించి చర్చ నడుస్తోంది. అదే డిసెంబర్ 21. ఎందుకు ఈరోజు ప్రత్యేకం, ఈ డేట్కున్న స్పెషాలిటీ ఏంటి అని అంతా చర్చించుకుంటున్నారు. అయితే డిసెంబర్ 21 విశ్వంలో ప్రత్యేకమైన రోజు అని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు సుదీర్ఘమైన రాత్రి కాలం సంభవిస్తుంది. డిసెంబర్ 21న ఏకంగా 16 గంటల పాటు రాత్రి సమయం ఉండే వింతను చూడబోతున్నాం. ఈ రోజు కేవలం పగలు 8 గంటలు మాత్రమే ఉండనుంది. మరి నేడు పగలు 8 గంటలు, రాత్రి 16 గంటలు ఉందనడంలో నిజమెంత అనే ఆలోచనలో పడిపోయారు జనాలు. అయితే శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం సాధారణంగా శీతాకాలంలో పగటి కాలం చాలా తక్కువ, రాత్రి సమయం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. కానీ డిసెంబర్ 1 రాత్రిపూట సుదీర్ఘమైన రాత్రి కాలం సంభవించనుంది. ఇలా జరగడాన్ని శీతాకాలపు అయనాంతం అని అంటారు. శీతాకాలపు అయనాంతం ఏర్పడే రోజున సూర్యుడి నుండి భూమికి దూరం ఎక్కువగా ఉంటుంది. అలాగే చంద్రకాంతి భూమిపై ఎక్కువ కాలం ఉంటుంది. శీతాకాలపు అయనాంతం ఏర్పడిన రోజున భూమి దాని ధ్రువం వద్ద 23.4 డిగ్రీల వంపులో ఉంటుంది. ఈ సహజ మార్పు కారణంగా డిసెంబర్ 21న ఈ ఏడాదిలో అత్యంత తక్కువ పగలు, సుదీర్ఘమైన రాత్రి ఏర్పడుతుంది. ఈ రోజు సంవత్సరంలో అతి చిన్న రోజుగా గుర్తించబడింది. భూమి దాని అక్షం మీద తిరిగే సమయంలో దక్షిణ అర్ధగోళంలో భూమి నుండి సూర్యుడి దూరం గరిష్టంగా ఉన్న రోజున అయనాంతం వస్తుంది. ఇది శీతాకాలంలో ఏర్పడుతున్నందున దీన్ని శీతాకాలపు అయనాంతం అని అంటారు. డిసెంబర్ 21న భూమికి సూర్యుడికి మధ్య గరిష్ట దూరం ఉండడం వల్ల సూర్యకిరణాలు ఆలస్యంగా భూమిని చేరుతాయి. ఈ కారణంగా ఉష్ణోగ్రతలు పడిపోతాయి. వివిధ దేశాల్లో శీతాకాలపు అయనాంతం రోజున ఉత్సవాలు జరుపుకుంటారు. చైనాతో పాటు ఇతర తూర్పు ఆసియా దేశాల్లో బౌద్ధమతంలోని ఇన్ యాంగ్ శాఖకు చెందిన ప్రజలు శీతాకాలపు అయనాంతం ఐక్యత, శ్రేయస్సును అందించే రోజుగా భావిస్తారు. ఉత్తర భారతంలో శ్రీకృష్ణునికి నైవేద్యం సమర్పించి గీతాపారాయణం చేస్తారు. డిసెంబర్ 21న రాత్రి 16 గంటలు ఉండడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.